అట్రాసిటీ కేసుల పురోగతి అంతరిస్తున్నటువంటి ప్రధాన వార్త వస్తున్నాం. దళితుల కేసులపై దర్యాప్తులు దారి తప్పుతున్నాయి. ఎవరైతే దళితులు ఉన్నారో దళితులకి సంబంధించినటువంటి ఇది ఒక ప్రధానమైనటువంటి కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. కానీ ఇది దారి తప్పుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం కూడా జరిగింది. చట్టాలు పగడబందిగా ఉన్న కేసులు వీగిపోతున్నాయి. మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులన్నీ అట్రాసిటీ కేసులు బాగాలే. కోర్టు మెట్లెక్కలేని అట్రాసిటీ కేసులు కోకల్లం కలవు. అట్రాసిటీ కేసులు చట్టాలు సవరణ పోరాటాల తలొగ్గి కేంద్రం దిగొచ్చింది. సాక్ష్యాలు తారుమారు, అట్రాసిటీ కేసులకు అవమానాలు, కొలిక్కిరాని అట్రాసిటీ కేసులు, దేశవ్యాప్తంగా అట్రాసిటీ కేసుల ఫలితాలు బలోపేతం చేయబడాలి. చిన్న జాతీయాలను చిన్న చూపు చూస్తున్నారు. న్యాయస్థానాల చొరవతో అట్రాసిటీ కేసులకు రక్షణ. డాక్టర్ బరిగల శివ. ఎంత బాధాకరం అంటే భయంకరమైనటువంటి పరిస్థితి. ఇలా ఎస్సీ ఎస్టీలు అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడ పోతున్నారు, ఏం జరిగిపోతుంది, ఏమైపోతుంది, ఎట్లా ఉన్నారు, వాళ్ళ వ్యవస్థ ఏ విధంగా ఉంది, నిజంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి రావాల్సినటువంటి వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళ నిజంగా వాళ్ళ మీద తారతమ్యాలు లేకుండా వాళ్ళ నిజంగా మనుషులను మనిషిలాగా చూసేటువంటి సమాజం ఇంకా ఉందా, ఎక్కడ ఉంది, ఎందుకు వివక్షత కొనసాగుతుంది, ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని ఎందుకు చెప్తున్నాం, ఒకవేళ ఎందుకు పెట్టేసిల్లో అంటే ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా కావాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ఎస్సీ ఎస్టీల పైన భయంకరమైనటువంటి మానభంగాలు, రేపులు, మర్డర్లు, అనేకమైనటువంటి విచక్షణ రహితమైనటువంటి వివక్షత కూడా నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. 73 ఏళ్ళు, 74, 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో కూడా నేటికి కూడా తగ్గనటువంటి వివక్షత. ఒక పక్కన అందుకోసమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ఏ విధంగా ఉందో చెప్తున్నటువంటి ప్రధాన వార్త. షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నీరు గార్చబడుతున్నాయని డాక్టర్ బరిగల శివ అన్నారు. కేసులు కడుతున్న తీరు బాగానే ఉన్నప్పటికీ కేసుల విచారణలో సాక్ష్యాలు ప్రభావితం చేయబడుతూ వీగిపోతున్నాయన్నారు. కొన్ని కేసుల్లో సివిల్ తగాదాల ప్రమేయం ఉందంటూ తప్పు పట్టిస్తున్నారన్నారు. కులం పేరుతో దూషించడం బహుళ నేరం అని తెలిసినప్పటికీ వెనుకబడిన జాతులను అవమానాలకు, మానసిక వేదనకు, ఒత్తిళ్లకు, దాడులకు గురిచేయడం సాధారణమైందని, చాలా చోట్ల న్యాయస్థానంలో కొంతమేరకు అట్రాసిటీ కేసుల నిర్వహణ బాధ్యులకు న్యాయం జరుగుతున్నప్పటికీ ఎక్కువ శాతం కేసులు సమన్వయంతో సంధిత ముగుస్తున్నాయన్నారు. రాజకీయ పార్టీలను సైతం ప్రభావితం చేస్తున్న అట్రాసిటీ కేసుల నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా తీసుకొని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ శాఖలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ దళితుల భూములకు రక్షణ లేకుండా అధికార దాహంతో దళితుల భూములు లాక్కుంటున్నారు. కేసుల విచారణ కొనసాగుతున్న సందర్భంగా క్రింద పేర్కొబడిన అంశాలను పకడ్బందీగా అమలు పరుస్తూ కేసుల పురోగతి బాధితులకు న్యాయం జరిగే విధంగా కొనసాగించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో వెనుకబడిన కులాలపై వివక్షత పెరిగిపోయి అణచివేత ఎక్కువ, అట్రాసిటీ కేసులు మేపబడుతున్నాయన్నారు. రాజకీయాల్లో సామాన్య నాయకులను వేధిస్తూ ఆనందాలు పడుతుండడం ఎస్సీ ఎస్టీ కేసు నిర్మాణాలకు దారితీస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల్లో సాక్షి ఆర్థిక లాభాలు చేకూర్చబడిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ఉన్నతంగా నిజాయితీగా దళితులకు అండగా నిర్వహించబడాలన్నారు. వ్యాపార రంగం అనే సంస్థలో అట్రాసిటీ కేసులో పురోగతి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. మీడియా సమాజంపై చిన్నచూపు ప్రదర్శించిన రాజకీయ పార్టీలకు చెంపచెట్టుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పరిచి ఎస్సీ ఎస్టీల న్యాయస్థానాలు నిలబడేందుకు దోహదపడగలని పిలుపునిచ్చారు. కేసు విచారణ వివరాలు. షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగలు అట్రాసిటీల నిరోధక చట్టం 15A బాధితుల సాక్షుల హక్కులు. 15A బాధితుల సాక్షుల హక్కులు 1. బాధితుల వారిపై ఏర్పడిన వారు సాక్షుల రక్షణ కోసం ఏ విధమైన బెదిరింపులు, బలోపేతం లేదా ప్రేరేపణ లేదా హింస బెదిరింపులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయడం రాష్ట్ర విధి బాధ్యత. 2ది బాధితుల వయసు, లింగం, విద్యాపరమైన ప్రతికూలత, పేదరికం కారణంగా ఉత్పన్నమయ్యే ఏదైనా ప్రత్యేక అవసరాన్ని బట్టి బాధితురాల్ని న్యాయంగా, గౌరవంగా చూడాలి. 3ది బాధితులు అతనిపై ఆధారపడిన వ్యక్తి ఏదైనా బెయిల్ ప్రక్రియతో సహా ఏదైనా న్యాయస్థానం సహాయతూకమైన ఖచ్చితమైన సమయానుకూల నోటీసును పొందే హక్కును కలిగి ఉంటారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం కింద జరిగే ఏదైనా ప్రక్రియ గురించి బాధితుడికి తెలియజేయాలి. 4ది బాధితులు లేదా అతనిపై ఆధారపడిన వ్యక్తి ఏదైనా పత్రం లేదా మెటీరియల్, సాక్ష్యాలు లేదా హాజరైన వ్యక్తులను సమర్పించడానికి, పార్టీలను పిలిపించడానికి ప్రత్యేక కోర్టు లేదా ప్రత్యేక కోర్టుకు దరఖాస్తు చేసుకునే హక్కును కూడా కలిగి ఉంటారు. 5వది బాధితులు లేదా అతనిపై ఆధారపడిన వ్యక్తి బెయిల్ విడుదల, పెరల్ నిరూపణ లేదా ముద్దాయికి సంబంధించిన ఏదైనా సంబంధిత ప్రొసీడింగ్లు లేదా వాదనలకు సంబంధించిన చట్టం కింద జరిగే ఏదైనా విచారణలో వినబడడానికి అర్హులు నిరూపణపై వ్రాతపూర్వకంగా సమర్పణ దాఖలు చేస్తారు. నిర్దోషిగా ప్రకటించడం లేదా శిక్ష విధించడం. 6వది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 1974లో ఏదైనా ఉన్నప్పటికీ ఈ చట్టం కింద కేసును విచారించే వ్యక్తి న్యాయస్థానం లేదా ప్రత్యేక న్యాయస్థానం బాధితుడికి అతనిపై ఆధారపడిన ఇన్ఫార్మర్ లేదా సాక్షులను ఏ న్యాయ ముగింపులకు పొందేందుకు పూర్తి రక్షణ. దీనిలో కూడా విచారణ కూడా ఉంటుంది బీలో. ఇది ఎందుకంటే కొత్త చట్టాలు ఏదైతే బిఎన్ఏ చట్టాలు వచ్చినాయో, ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు వచ్చినాయో, ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలకు సంబంధించి బిఎన్ఏ చట్టాల గురించి ఏ విధంగా అయితే అవగాహన కలగడానికే ఇలా ఉన్నటువంటి అట్రాసిటీ కేసుల పురోగతి అంతరించిపోతున్న ప్రధాన వార్త కూడా రాసినటువంటి సందర్భాలు ఎంత బాధాకరం అంటే ఇక్కడ దారుణంగా
ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉండాలంటే మన ఎస్సీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ఒక పక్కన చెప్తూనే ఉంటారు, మరో పక్కన ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విచారణ సమయంలో ప్రయాణ నిర్వహణ ఖర్చులు, విచారణ తర్వాత సమయంలో సామాజిక ఆర్థిక పునరావాసం కూడా ఇస్తారు. ఎవరైతే ఎస్సీ అట్రాసిటీ కేసులకు ఉందో ఆ కేసులకు సంబంధించి విచారణ అనంతరం కానీ లేకపోతే విచారణ జరుగుతున్నటువంటి సమయంలో కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వము కంపల్సరీ ఇవ్వవలసిందే. అది ఎస్సీ అట్రాసిటీ కేసు సంబంధించినటువంటి కేసులకు ఉన్నటువంటి పునరావాసము. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా బాధితులు లేదా అతనిపై ఆధారపడిన ఇన్ఫార్మర్ లేదా సాక్షులకు సంబంధించిన రక్షణ గురించి కూడా రాష్ట్రం సంబంధిత ప్రత్యేక కోర్టు లేదా ప్రత్యేక న్యాయస్థానం తెలియజేసింది. మరియు అటువంటి న్యాయస్థానం అందించబడుతున్న రక్షణకు కాలానుగుణంగా సమీక్షించి మరియు తగిన ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. సబ్ ఈజ్గోల్ సెక్షన్ ఈజ్గోల్ నిబంధనల సరణకు పక్షపాతం లేకుండా సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం బాధితులు అతనిపై ఆధారపడిన ఇన్ఫార్మర్ సాక్షి చేసిన దరఖాస్తుపై దాని ముందు జరిగే ఏదైనా ప్రక్రియలో అటువంటి బాధితులు ఇన్ఫార్మర్గా సాక్షికి సంబంధించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా దాని స్వంత కదలికలపై అటువంటి చర్యలతో సహా వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇవ్వవలసినటువంటి పేరు లేదు. ఇక్కడ సాక్ష్యాల పేర్లు చిరునామాలు దానికి సంబంధించిన అంశం. ఇక్కడ బాధితురాలకు ఇన్ఫార్మర్కి ఉన్నటువంటి సంబంధం క్లాస్ 3 అనేటువంటి సెక్షన్ ఏ విధంగా ఉంది, సి కింద వచ్చేటువంటి పరిస్థితి ఉంది, మౌఖికంగా వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి బెదిరింపులకు ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చట్టం కింద నేరాలకు సంబంధించిన అన్ని చర్యలు వీడియో రికార్డు కూడా చేయబడతాయి. ఎస్సీ అట్రాసిటీ కేసులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే వీడియో రికార్డ్ చేయబడి పోలీసుల సమక్షంలో అది పంచనామా అంటారు మనం, పోలీసుల సమక్షంలో రికార్డు ఆధారంగా అక్కడ ఉన్నటువంటి టైం ఏదైతే టైం ఉందో ఆ టైంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఏ ప్రదేశం అయితే జరిగిందో ఏ ప్రదేశం అయితే నిన్ను ఎస్సీ చేయాలని నేను భయంకరంగా బూతులు కానీ తిట్టి మానభంగాలు రేపులు కానీ చంపేసేటువంటి ప్రయత్నం చేసిందో అక్కడికి వచ్చి పోలీసు యంత్రాంగం వచ్చి 24 గంటల్లో అక్కడ ఆ జరిగినటువంటి ప్రదేశాన్ని వెంటనే అది రికార్డ్ చేసి టైంతో పాటు రికార్డ్ చేసి అది చూపించవలసిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పురోగతి ఈరోజు అంతరించిపోతుంది. అందుకోసమే ఎస్సీ అట్రాసిటీ కేసులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే చాలా వరకు అంతరించిపోతుంది. ఎందుకోసం అంతే ఇలా ఉన్నటువంటి బలపడేది ఇలా రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తులు, రాజకీయంగా ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే అగ్రకులానికి సంబంధించిన వ్యక్తులే. అగ్రకులానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఇలా ఎస్సీల పైన ఎంత భయంకరమైనటువంటి దాడులు రేపులు మడ్డలు జరుగుతున్నాయి మనం చాలా వరకు చూస్తున్నాం. ఇలా భారతదేశంలో అత్యధికంగా రేపులు మంటలు జరిగినటువంటి యూపీ కానీ ఇలా ఉన్నటువంటి బీహార్ కానీ ఇలా ఏపీ తెలంగాణ కానీ అనేక రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు అత్యంత దారుణంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఒక పక్కన దళితులు గుళ్ళోకి పోతే బహిష్కరణ చేస్తారు, మరో పక్కన ఇంకో పక్కన పెళ్లిలకు పోతే బహిష్కరిస్తారు, ఇంకో పక్కన ఊరు గ్రామాల్లో ఉన్నటువంటి సందర్భంలో గుడికి పోతే మీరు ఎస్సీలని వెలేసేటువంటివి ఎంత భయంకరంగా ఉందంటే దానికి సంబంధించిందే ఎస్సీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ప్రధాన వార్త.